నేను అన్ని సెంటర్లకు తిరిగేసి వచ్చిన, కానీ ఈ విధంగా డిసిప్లిన్గా ఈ విధంగా నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్లో నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మీ అందరికి కూడా ఆల్మోస్ట్ అందరూ డిఎస్సి కోచింగ్ మీకు మైనారిటీస్కు ఏదైనా స్కాలర్షిప్స్ ఏదైనా మీరు నర్సింగ్ లేదంటే ఏదైనా అదర్ కోర్సులు చేస్తూ ఉంటే స్కాలర్షిప్స్ ఏదైనా రాకపోతే కూడా పాండు సార్ ఉంటాడు, మీ కాలేజీలకు స్కాలర్షిప్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేట్టుగా చేపిస్తాం. ఏదైనా మీరు యాక్చువల్గా ఇప్పుడు క్వాలిఫికేషన్స్ ఏదైనా ప్రిపేర్ అవుతుంటారు దానికి ఏదైనా మీకు బిఎస్సీ నర్సింగ్ కూడా చేసేవాళ్ళు లేదంటే ఇప్పుడు డిఎస్సికి మీరు బిఎడ్ అయిపోయినాక అడిషనల్ కోర్సులు ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా, మీకు ఏదైనా స్కాలర్షిప్స్ ప్రాబ్లం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి, నేను చేస్తాను. ఇదే విధంగా డిఎస్సి ఆర్డర్ కాపీలు తీసుకోవాలి మళ్ళీ మా దగ్గర వచ్చి. సైకాలజీ ఫోటో సార్. మాకు చిన్న చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్ వీళ్ళు. మీరు కొన్ని సబ్జెక్ట్స్ డిస్కస్ చేస్తే ఇంకా కొంచెం ఇప్పుడు డైలీ చదువుతూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు, దాన్ని గ్రూప్ డిస్కషన్ మాదిరిగా మనం చేసుకోగలిగితే ఇంకా అవన్నీ గుర్తుండిపోతాయి. మీరు మళ్ళీ ఒక లెక్చరర్ లాగా మీరు కూడా మళ్ళీ ఆడ టీచ్ చేసినట్టుగా ఉంటుంది. కొంచెం ఈజీగా ఇప్పుడు 2-3 సార్లు ఒకటి మోడల్ పేపర్స్ రాయడము, ఇంకొకసారి ఈడ చెప్పినవన్నీ కూడా రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు మీరు. వీటిని అంతా కూడా ఈ టాపిక్లు మళ్ళీ ఆడ డిస్కషన్ చేస్తే మీకు ఖచ్చితంగా అట్నే గుర్తుండిపోతుంది. మనము చదివేదానికన్నా చూసేదానిపైన ఎక్కువ ఉంటుంది, దానిపైన మనము మాట్లాడేదానిపైన ఎక్కువ కమాండ్ వస్తుంది. ఓన్లీ చదివితే కూడా మర్చిపోతూ ఉంటాం. దాంతోపాటు పైన అందుకే ఇప్పుడు టీచర్ అనేది మ్యాండేటరీ అని ఎందుకంటామంటే టీచర్ పైన రాసేది మనకు కంటికి చదవడం కన్నా కూడా చూడడం వల్ల కొంచెం ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది. దానివల్ల దానికన్నా కూడా మనం మాట్లాడుకోవడం వల్ల అంటే ఇంకా దానికన్నా ఎక్కువ మనకు మెమరీ స్టోర్ అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా గ్రూప్ డిస్కషన్ మాదిరిగా ఒక మంచి అంటే కాలక్షేపం మాటలు మాట్లాడొద్దండి. నేను ఎందుకంటున్నానంటే ఇది మీకు కాలక్షేపం మాటలు మాట్లాడే సమయం కాదు, మీకు అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. మీరు వచ్చినారు, మీ గోల్ ఒకటే గోల్, మీకు డిఎస్సిలో నేను సెలెక్ట్ కావాలి అనే గోల్తోనే ఆ తపంతోనే ఆ టాపిక్ సంబంధించినే మాట్లాడుకుంటానండి. పనికిరాని ఈ సీరియల్ కథలు సినిమాల కథలు అవన్నీ బంద్ చేసి మీరు ఈ రోజు నుండి ఏదనుకుంటే మా ప్రపంచము చాలా విశాలమైంది, ఎవడు ఎంత ఎదగలుగుతాడో అంత ఎదగచ్చు. అంటే ఒక ఈ ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్లో అయినా కూడా మీరు రాణించాలంటే ప్రపంచం అనేది చాలా సువిశాలమైనది.
నువ్వు అయ్యో నన్ను ఇటు కట్టడి చేసినారు, నన్ను ఆడు వాళ్ళు దొక్కేసినారు, వీళ్ళు దొక్కేసినారు అనేది అవసరం లేదు. రేపు డిఎస్సి వచ్చినా రాకపోయినా మీ నిత్య జీవితంలో కూడా పైకి ఎదగడానికి వెళ్ళడానికి చాలా సువిశాలంగా ఉంటుంది. మీరు ఏ రంగంలో అయినా కూడా దాంట్లో ఒక ప్రొఫెషనిస్ట్ కావచ్చు అనుకుంటే నిరంతరం కృషి తప్ప వేరే మార్గమే లేదు. నేనేదో నాకు చదువు రాదనేసినారు, దేవుడు నాకు సహకరించలేదని అవన్నీ సిల్లీలెస్ మాటలన్నీ కూడా పక్కన తోసేసి కష్టపడే తత్వాన్ని ఏర్పరచుకోండి. ఈ రోజు నుండి నేను చెప్తున్నాను, డిఎస్సి రాసేంత వరకు కూడా టైం వేస్ట్ చేయండి. అటనేసి మీరు నిద్ర కూడా పోకుండా దీనిపైనే ఉండమనేసి నేను చెప్పడం లేదు, కానీ మీకు సఫిషియెంట్ నిద్రపోండి. అనవసరమైన టాపిక్లు మాట్లాడేది లేకుండా వదిలేసి సబ్జెక్ట్ పైనే రిమైండర్. మీరు స్నానం చేస్తా అంటే కూడా దీనిపైనే పోవాలి మైండ్. ఈ యొక్క కార్యాచరణ అయ్యేంత వరకు మీ బ్రెయిన్ దీంట్పైనే ఉండాలి. ఏ కంటెంట్ ఎత్తుకుంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మీ మైండ్లోనే రివిజన్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే మీకు అవి గుర్తుండగలుగుతాయి. ఏ టు జెడ్ బుక్లో ఉండేవన్నీ కూడా రోబోలో మాదిరిగా అంతా కూడా మీ బ్రెయిన్లో కానీ స్టోర్ చేసుకోగలిగితే వాడు ఎక్కడ అడిగినా ఏ టాపిక్లోకి వెళ్ళినా మీరు నిర్భయంగా రాయగలుగుతారు. కాబట్టి ప్రతి నేను ఆలోచిస్తూ చెప్తాండేది అదే, మీకు చదివేటప్పుడే కాకుండా మీరు ఖాళీ టైంలో కూడా మీ బ్రెయిన్కు వేరే డైవర్షన్ చేయకుండా వీటిపైనే కాన్సన్ట్రేషన్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, మీరు ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ కూడా డిఎస్సిలో సెలెక్ట్ అవుతారు. ఏం దీనికి నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి రాసే మధ్య టైమే చాలు, ఎనఫ్. ఏం మరి మీరు సంవత్సరాల కొద్దికి నెలల కొద్దికి కూడా అవసరం లేదు. ఆ నోటిఫికేషన్ టైంలో మీరు కాన్సన్ట్రేషన్గా చదివితే చాలు, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎవరు ఫెయిల్ అవ్వకుండా భయపడకుండా ఈ రోజు నుండి నేను చెప్తున్నాను, దాన్ని మీ మనసాక్షికి మీరు గుర్తుపెట్టుకోండి. నేను ద్రోహం చేసుకోవడం లేదు అనేది మీ మనసులోకి రావాలంతే. కాబట్టి అందరూ కూడా ఆల్ ది బెస్ట్. మీ అందరికి కూడా